నేను బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాను. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఆటిజం, ఏడిహెచ్డి, సెరిబ్రల్ పాలసీ ఏదైనా డిజేబిలిటీ ఉన్న పిల్లలకి ఐడెంటిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఐడెంటిఫికేషన్ని మనం ఇంట్లో ఎలా నేర్పించాలి అనేది మనం వీడియోస్ ద్వారా నేర్చుకుందాం అన్నమాట. సో నాకు తెలిసినన్ని టిప్స్ నేను మీకు ఇస్తాను. ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి మీకు, మ్యాచింగ్ ఐడెంటిఫికేషన్ రావాలి అంటే ఫస్ట్ మ్యాచింగ్ అనేది రావాలి పిల్లలకి. ఇప్పుడు ఈరోజు మనం సెకండ్ వీడియో చూద్దాం. అదేంటి అంటే సార్టింగ్. సార్టింగ్ అంటే ఏంటి అంటే సెపరేట్ చేయడము. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మ్యాచింగ్, సేమ్ కలర్తో సేమ్ కలర్ మ్యాచ్ చేసినట్లయితే, గ్రీన్ని గ్రీన్తో అలా మ్యాచ్ చేసినప్పుడు పిల్లాడికి వాళ్ళకి మ్యాచింగ్ వచ్చేసినట్టు. ఇప్పుడు సార్టింగ్ అంటే ఏంటి అంటే, మన ఇంట్లో దొరికే ఏవైనా ఒక 2 థింగ్స్ లైక్ ప్లేట్స్ కానీ బోవెల్స్ కానీ ఏవైనా తీసుకొని పిల్లాడి ఎదురు 2 కలర్స్ పెట్టి, ఒక కలర్ ఒక బౌవెల్లో, ఇంకొక కలర్ ఇంకొక బౌవెల్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే సపరేట్ చేయించడం అంటాం. దాన్ని నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రెడ్ కలర్, గ్రీన్, గ్రీన్, వెరీ గుడ్. రెడ్ కలర్, రెడ్, రెడ్. వీడియో చూశారు కదండి. 2 కలర్స్ సపరేట్ చేశాడు అంటే పిల్లాడు ఇంకొక కలర్ యాడ్ చేసుకుందాం. రెడ్, గ్రీన్, బ్లూ అయిపోయింది. 3 కలర్స్ కూడా సపరేట్ చేశాడు అంటే పిల్లాడు ఇంకొక కలర్ యాడ్ చేసుకుందాం. 4 కలర్స్ కూడా మనం ఎలా సపరేట్ చేయించాలి అంటే, ఒక్కొక్క కలర్ పిల్లాడి ముందు పెట్టినప్పుడు పిల్లాడి తీసుకొని వెళ్ళి బౌవెల్లో సపరేట్ చేయాలన్నమాట. మనం ఒక్కొక్క కలర్ పిల్లాడి ముందు పెడితే పిల్లాడి మనం రెడ్ అని చెప్పినప్పుడు తీసుకెళ్ళి రెడ్ ఉన్న బౌవెల్లో, గ్రీన్ అని చెప్పినప్పుడు గ్రీన్ ఉన్న అలా సపరేట్ చేయాలి. 4 కలర్స్ కూడా చేస్తే నెక్స్ట్ ఒక్కొక్క కలర్ మనం అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాము. ఒక 5-6 కలర్స్ 7 కలర్స్ చేస్తున్నాడు అంటే పిల్లాడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. అన్ని కలర్స్ మిక్స్ చేసేసి పిల్లాడి ముందు వేసేస్తే మనం అప్పుడు ఇంకా కలర్ ఏమీ చెప్పము. మనం కలర్స్ అన్నీ వేయగానే పిల్లాడికి అర్థమైపోతుంది సపరేట్ చేయాలి, సార్ట్ అవుట్ చేయాలి. మనం జస్ట్ ఒక కమాండ్ ఇచ్చి ఊరుకుంటాం అన్నమాట. గుడ్. నెక్స్ట్ సార్ట్ అవుట్ నాన్న అని చెప్పినప్పుడు ఒక్కొక్క కలర్ని సపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా కూడా సపరేట్ చేశాడు అంటే పిల్లాడికి సార్టింగ్ కూడా వచ్చినట్టు. ఇప్పుడు ఐడెంటిఫికేషన్లో మనం ఫస్ట్ మ్యాచింగ్ నేర్చుకున్నాము, సార్టింగ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ కలర్ ఎలా నేర్పించాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇంకా మీకు ఏమైనా ఈ టిప్స్ తోటి వీటిని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేకపోతే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మా సెంటర్కి వచ్చి మీరు విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.